వచ్చేసి హెచ్కేలు 36 అధ్యాయం 37-38 వచనాలు ధ్యానించుకుని ఆరాధనలకు వెళ్దాం. ప్రభుకి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుకు నేను ఇలాగ చేయు విషయంలో వారిని నా ఎదుట విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని చేసేదను. గత వారంలో కూడా పైన వచనాల్లో మనం చూసుకున్నప్పుడు పాడైపోయిన స్థలాల వల్ల కట్టబడతాయని, వారి ప్రవర్తన కూడా మార్చుకొని వారి పాపముల విషయమై పశ్చాత్తాపడి వారు క్షమాపణ పొంది పవిత్రులు అవుతారని దేవుడు గత వారంలో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు చదువుకున్న భాగాల్లో కూడా ఇశ్రాయేలుకి నేను ఇలాగూ చేయు విషయంలో, అలాగంటే అలాగా చేయు విషయంలో వారిని నా ఎదుట విచారణ చేయనిత్తును. అంటే అర్థం ఏంటంటే, నా దగ్గర నన్ను సమీపించి నాకు ప్రార్థన చేసే రీతిగా నేను చేస్తాను. అదే ఎప్పుడైతే పాపులుగా ఉంటామో, దోషం కలిగి ఉంటామో, మన ప్రార్థనలు దేవుడు ఆలకించడు. ఎప్పుడైతే దేవుడు మన ప్రార్థన ఆలకించడో, ఎప్పుడైతే మనం అపవిత్రులుగా ఉంటామో, దేవుడు మనకి సహాయం చేయకపోతే మనము సరిగా ఉండలేం. చూడండి, కీర్తన 102 17వ వచనం చదవండి. కీర్తన 102:17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక దిక్కులేని. ఎందుకంటే ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుడు మనకి దూరం అయిపోతే మనం ఏమైపోతాం? దిక్కులేని వారు అయిపోతాం. అదే ఇశ్రాయేల్ ఆ రీతిగా ఉంటే మనం కూడా ఈ లోకంలో అన్ని జనులుగా, విశ్వాసులుగా, క్రీస్తుకి దూరస్తులుగా, దేవుని ఎరిగిన ప్రజలుగా, అసత్యంలో ఉండి ఆత్మీయ గుడ్డితనంలో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ స్థితిలో క్రీస్తుని ఎరగకపోవడము, క్రీస్తుని అంగీకరించకపోవడము మనం ఏమైంటిమి? దిక్కు లేని వారు కదా. దేవుడు దిక్కుండి, మానవ దిక్కు లేకపోయినా పర్వాలేదు, కానీ ఏ దిక్కు ఉండాలి? దేవుని దిక్కు ఉండాలి. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటారు కదా. మనుషులు మోసగిస్తారు, మనుషులు కొన్నిసార్లు చేయలేరు, చేస్తామని కూడా సహాయము చేయలేరు. చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. యెషయా 31 మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి త్వరగా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయం నిమిత్తము దేవుడి దగ్గర విచారణ చేయక ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి కదా సహాయం కొరకు ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తు వెళ్ళారు. ఐగుప్తులో బానిసత్వం అనుభవించారు వారి పితరులు. వారిని దేవుడు విమోచించి సమృద్ధి గల దేశానికి తీసుకొస్తే, సో వారు తిరిగి ఏం చేస్తున్నారు? దరిద్రులు అవుతున్నారు, ఆత్మీయంగా దిక్కులేని వాళ్ళు అవుతున్నారు. తిరిగి మళ్ళీ ఏ బానిసత్వం నుంచి అయితే విడుదల పొందారో ఆ బానిస రాజు దగ్గరికి ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. అందుకని రాజులు నమ్ముకుంటుంటే, యెహోవాను నమ్ముకుంటే తర్వాత చదువు. ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎవరికండి శ్రమ? ఐగుప్తు రాజులకి రథాలు గొప్పవి, రౌతులు గొప్పవాళ్ళు, నడిపించేవాళ్ళు. కాబట్టి గుర్రములు ఎక్కియో, రథములు ఎక్కియో, రౌతులు ఎక్కియో బలాన్ని వీరు కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళ దగ్గర అవి లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి? ఐగుప్తీయుల దగ్గర ఉన్నాయి. కానీ వీళ్ళ దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని వదిలేసి ఈ దేవుడు ఎక్కువ, లేకపోతే ఆ రథాలు ఎక్కువ? దేవుడు ఎక్కువ. ఐగుప్తు రథాలన్నీ కూడా ఎర్ర సముద్రంలో ఏమైపోయినాయి? మునిగిపోయినాయి. అవి ఎందుకని పనికొస్తామని దేవుని దగ్గర లేదు. తర్వాత ఇంకా చదువు. ఆయనను ఆయనయు
ఆయన బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పగా దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుషులే గాని ఐగుప్తీయులు మనుషుల మీద ఆధారపడాలా, దేవుని మీద ఆధారపడాలా? దేవుడు సమస్త క్రియలు చేయగలడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అందుకనే దేవుని మీద ఆధారపడాలి. మనం పాపులుగా ఉన్నప్పుడు దిక్కులేని వారుగా ఉన్నాం, దరిద్రులుగా ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువులో మన పాపం పరిహారమైంది. యేసు రక్తంలో కడగబడ్డాం, శుద్ధులయ్యాం, దేవుని బిడ్డలం అయ్యాం. ఇప్పుడు మన విచారణ అంతా ఎవరి దగ్గర ఉండాలి? దేవుణ్ణే. ఈ మనుషుల బలాన్ని వాళ్ళైతే హెల్ప్ చేస్తారు, వీళ్ళైతే హెల్ప్ చేస్తారు కాదు. ఎవరిని అడగాలి మనం? దేవుణ్ణి అడిగినప్పుడు ఒకవేళ మనుషులే మనకి సాయం చేయవాలని అనుకున్నప్పుడు వాళ్ళే వచ్చి చేస్తారు. ఒకసారి ఏమైందంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ కాలనీలో కొత్తగా వచ్చినప్పుడు నా దగ్గర పిల్లలకి చిన్నపిల్లలు వాళ్ళు పాలు తీసుకున్నాను. ప్రతిరోజు పాలు పోసేవాళ్ళు. ఆయన రోజు వచ్చి రేపు జీతం ఇవ్వండి సార్ అన్నారు. అయితే నా దగ్గర లేవు. అయితే నెక్స్ట్ రేపు కూడా నాకు ఎలాగా నా దగ్గర ఉంటాయో ఉండవో నాకు తెలియదు. అయితే నేను అతనితో అన్నాను రేపు ఇస్తాను అన్నాడు. కానీ నా దగ్గర లేవు. రేపు ఇవ్వడానికి కూడా నాకు ఆధారం లేదు. కానీ ఏమని చెప్పాను? రేపు ఇస్తానులే అని చెప్పాను. అయితే ఆ రాత్రి అన్నాను, అలాగే మర్చిపోయాను నేను. ఇక దేవుడే చూసుకోవాలని వదిలేసాము. ఆ రోజు రాత్రి 11:30 సనత్ నగర్ నుంచి ఒక బ్రదర్ వచ్చి, రఘుకుమార్ అని ఆయన వచ్చి తలుపు కొట్టి, నాకు నిద్ర పట్టట్లేదు, నీకు 200 ఇవ్వాలని తలంపులు వస్తున్నాయి, 200 నాకు ఆయన ఏమి ఇవ్వనట్లేదు. అట్లా దేవుడు ప్రేరేపించి వచ్చి జేబులో 200 పెట్టాడు. మరుసటి రోజు నేను పాలన ఇచ్చాడు, పాలు పోసాడు, డబ్బులు అడిగాడు, జేబులో తీసి ఇచ్చాడు. అర్థమైంది? ఎవరు చేశారు సాయం? అర్థమైందా? ఒకసారి ఇది కూడా చెప్పి వదిలేస్తానండి, చెప్పుకుంటే పోతే బాగోదు. ఒకసారి ఇక మొదట్లోనే కాలనీ విస్తారంగా ఉంది, తిరగాలి. అది వయసు ఉంది కాబట్టి పర్వాలేదు అనుకోండి. అప్పుడు అయితే నాకు కోరిక వచ్చింది హృదయంలో, ఇది పరిచర్య ఉంది, ఇది తిరగాలి అంటే ఏదైనా చిన్న బండి ఉంటే మంచిది కదా అనుకుని ప్రభువా కనీసం చిన్న లోన ఒకటి ప్రొవైడ్ చేయమని అడిగాను. అడిగినప్పుడు నెక్స్ట్ డే ఒక ఆయన తెలిసిన ఆయన క్రైస్తవుడు, ఒక సంఘంలో పెద్ద, నా దగ్గరికి వచ్చి అమృతరాజు, ఆయన పేరు రాజు కాలనీ, చనిపోయాడు. రాజుగారు సారీ ఆయన గారు, అందుకంటే ఇంకొక ఆయన నరసింహ అనే ఒక ఆయన వచ్చి, రాజుగారు నాకు లోనా అలాట్ అయింది, నేను తీసుకోవట్లేదు, ఎవరికైనా కావాలంటే చెప్పండి. లోన్ అంటే డిమాండ్, అప్పుడే 2000 దాన్ని ఏమంటారు ఎక్కువ ఇచ్చి ఇవ్వాలన్నమాట. అయితే నేను అన్నాను నాకే కావాలనుకుంటున్నాను, నీకైతే ఫ్రీగా ఇస్తానని ఆ కాగితాలు ఇచ్చేసాడు. అయితే తర్వాత అయిపోయింది, బాగానే ఉంది, కాగితాలు ఇచ్చిన డబ్బు ఉండాలి కదా, మన దగ్గర లేవు, డబ్బులు లేవు. అంటే ఆ స్థితికి తీసుకొచ్చి దేవుడు చేస్తున్నాడు. ఎందుకు? ఎవరి మీద ఆధారపడు. డబ్బు ఉంటే మనం ఏం చేస్తాం? భక్తి రాదు. అందుకని 0 పాయింట్ తీసుకొస్తాం. శిష్యులను కూడా ఏర్పరచుకున్నప్పుడు సమస్తాన్ని విడిచి అంతే అని వదిలేస్తే అప్పుడు దేవుడి మీద ఆధారపడటం నేర్చుకుంటాం మొదటి నుంచి. అప్పుడు ఆయన సాయం చేస్తాం. అప్పుడు ఈ నరసింహులు అనే ఆయన ఆ కాగితాలు ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఈ అమృతరావు వచ్చి రాజుగారు నా దగ్గర 5000 ఉన్నాయి, మీకు ఏమైనా కావాలంటే వాడుకోండి. కావాల్సిన 5000. అప్పుడు లోనా ఖరీదు 5000. నేను నాకే కావాలి, ఇట్లా లోనా ఒకటి తీసుకోవాలని ప్రార్థన చేశాను,
వాళ్ళ నాయన వచ్చి నాకు ఈ కాగితాలు ఇచ్చాడు, కానీ ఇప్పుడు 5,000 ఎట్లా, 5,000 ఎట్లా అన్నప్పుడు ఇగో నువ్వు వచ్చావు అంటే ఆయన ఆశ్చర్యపడి వెంటనే తీసుకుని వెళ్ళి లోనా షోరూమ్ తీసుకెళ్ళి డబ్బులు ఆయనే కట్టి విడిపించి ఇచ్చాడు. విడిపించి మళ్ళీ ఇంకేం చేశాడు, అక్కడే బాలానగర్లో ఒక హోటల్ ఉంటే ఆ హోటల్కి తీసుకెళ్ళి బిర్యానీ తినిపించి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి స్కోఫీల్డ్ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఒకటి ఇచ్చాడు. ఇచ్చి ఇంటికి పంపాడు, ఇక్కడ పంపాడు. ఎవరు చేసిన కార్యాలు, ఎందుకు చేసిన కార్యాలు? ఇది పరిచర్య నిమిత్తం దేవుడు సిద్ధపరుస్తున్నాడు కనుక మనుషుల్ని ఆధారం చేసుకోకుండా తన మీదే ఆధారపడాలని ఆ విధంగా సిద్ధపరుస్తున్నాడు. ఓకేనా? ఈనాటికి కూడా నేను డబ్బులు ఉన్నవాడు కానీ లేనివాడు కానీ ఎవరికి చేయజాదు. ఈవెన్ మా పిల్లలకు కూడా చనిపోయేది అడుగుతాను, మీకు ఏమైనా డబ్బులు కావాలి, నేను అడిగామని కాదండి, మీకు ఏదైనా సమర్పించుకోవాలంటే సమర్పించుకోవాలి, అంతేగాని నీకు డబ్బులు కావాలని అంటున్నాను, నీ డబ్బులు ఏం అక్కర్లేదు చెప్తాను. అర్థమైందండి? ఎవరైనా చెప్తాను. ఇంకా ఆ విధంగా ఇది పెద్ద గొప్పతనం కాదు, కానీ ఈ డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండే నేర్చుకోవాలి. ఎందుకంటే ధనం సమస్త పీడులకు మూలం, అందుకనే జాగ్రత్తగా. కనుక ఆ విధంగా దేవుడు కార్యాలు చేసి దిక్కులైన నాకు ఎవరు దిక్కయ్యారు? పాలు బిల్లు ఎవరు కట్టారు? లోనా బిల్లు ఎవరు కట్టారు? లోన అసాధ్యమైన పరిస్థితుల్లో ఒకవేళ నేనే లోనాకి అప్లై చేసి ఉంటే అప్పుడు 2 ఏళ్ళు పట్టాయి. ఎప్పుడు ఇచ్చాడు? ఒకరోజు ప్రార్థన, ఒకరోజు ఇది, 3వ రోజు లోన వచ్చింది. అప్పుడు తిరిగి ఇవన్నీ చేసాము. వాళ్ళు పెద్దది కదా, అన్నీ తిరిగి చేసాం. విజిటింగ్ కానీ అక్కడక్కడ కొంతమంది ఉన్నప్పుడు వీళ్ళకి తిరిగి ఇళ్ళల్లో కొంచెం మాట్లాడి విషయాలు చెప్పి మందిరాన్ని తీసుకొచ్చి అట్లా చేసేవాళ్ళు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో వారు తిరిగి ఎవరిని ఆధారం చేసుకుంటున్నారు? కాబట్టి మనిషిని ఆధారం చేసుకుంటే ఆత్మీయంగా ఎవరండి వాళ్ళు? దరిద్రులు. విశ్వాసంలో ఎవరండి? భ్రష్టులు. కాబట్టి అట్లా ఎవరిని అడగాలి మనం? దేవుడు. సో మనం అది నేర్చుకోవాలి. ప్రార్థన చేయాలని కొద్దిగా కష్టం అవుతుంది. అయితే ఏంటంటే మనం జీవించేది మన కొరకే అయినప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఇప్పుడు హన్నా కూడా తను దేవాలయానికి వచ్చింది, షిలోయం దేవాలయానికి వచ్చింది. ఎందుకు వచ్చింది విషయాలు ఎందుకు వచ్చింది? ఇట్రా విను, ఇటు జరుగు, విను, మంచిగా విను. ఓకే, రైట్. తెలుగు వచ్చా? ज़्यादा नहीं आता, फिर भी सुनो। उन्होंने बोले राम सिंह आपको थोड़ा तेलुगु भी आता बोल के? हाँ, जरा समझने को कोशिश करो। उधर देखना नहीं, मेरे को देखो. ఓకే. కాబట్టి ఎంతవరకు వచ్చింది? అన్న ఎందుకు వచ్చింది దేవాలయానికి? ఎందుకంటే సవితి కోరుని బట్టి తన విసిగిస్తుంది, ఏడిపిస్తుంది కనుక, నీచంగా చూస్తుంది కనుక ఆ బాధతో ఏం చేసింది? దేవాలయం నుంచి. అదే దేవుని మీద భక్తి అండి కాదు, లేకపోతే దేవాలయం మీదండి కాదు. దేవుడు ఏంటంటే 3 సంవత్సరాలు తిరిగి బళ్ళు అర్పించింది. అది శరీరానుసారమైన భక్తి, అది స్వార్థ భక్తి. తన ప్రార్థన, తన సమర్పణ అంగీకరించలేదు. అయితే ఈ 3 సంవత్సరాల్లో ఏం చేసిందంటే అక్కడ జరుగుతున్న సంగతిని కనిపెట్టింది. ఎందుకంటే హోఫ్నీ ఫినెహాసులిద్దరూ కూడా, ఏలీ కుమారులిద్దరూ కూడా అపవిత్రులు, దుర్మార్గులు, వచ్చే భక్తులు స్త్రీలను పాడు చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? వీళ్ళు బలు అర్పిస్తే వాటిని ఏం చేస్తున్నారు? వీళ్ళు తినేస్తున్నారు. దేవునికి అర్పిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? పవిత్రమైన బలులు
అపవిత్రమైన మనుషులు తినేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు బలిపశువుగా అర్పించుకున్నాడు, మన విమోచన కొరకు. ఎవరు తినాలి? ఆ రక్త మాంసాల్లో రక్షణ పొందిన వారు తినాలి, పవిత్రులు తినాలి, దేవుని బిడ్డలు తినాలి, దేవుని యాజకులు తినాలి. ఓఫ్నే ఫినేహాస్ లాగా ఉండి, భక్తిహీనంగా ఉండి, అపవిత్రంగా ఉండి అట్లా చేస్తే ఏమవుతుంది? శిక్షావిధికి కారణం. అట్లా చేయకూడదు, జాగ్రత్తగా ఉండేది నేర్చుకో. అప్పుడు అయ్యో ఇక్కడ యాజక ధర్మం సరిగ్గా జరగట్లేదు, ఇలాగ ఉంది, ఇది భక్తిహీనంగా ఉంది, ఇప్పుడు ఇక్కడ సరైన యాజకుడు కావాలి అని ఆ గ్రహింపులోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసింది. ఏమని? దేవాలయానికి వెళ్ళి హృదయాన్ని అర్పించుకుంది, హృదయాన్ని బద్దలు చేసుకుంది, ఎంతో కుమిలి ఏడ్చింది. దేవా, నాకు ఒక మగ పిల్లవాడిని, వాడి జీవితకాలం అంతయు క్షవరపు గతి వాడిని నెత్తి మీదకి రాకుండా నీ సేవకి, నీ దేవుని మందిరానికి సమర్పించుకుంటాను. ఎవరిని అడిగింది? మగ పిల్లవాడిని అడిగింది. ఎందుకు మగ పిల్లవాడిని అడిగింది? మందిరంలో యాజకుడిగా పరిచయం చేయాలంటే ఎవరు కావాలి? యేసుప్రభు ఎవరిని చేర్చుకున్నాడు శిష్యుడిగా? మగవాడు. ఓకే. తర్వాత రక్షణ కొరకు, యాజకత్వం కొరకు స్త్రీ పురుషులు యేసు రక్తం ద్వారా కడుగున్న వాళ్ళందరూ కూడా యాజక ధర్మం చేయొచ్చు. ఇది ఈ రోజు కదా. ఇప్పుడు అప్పుడు లేవీ క్రమం ఉండేది. ఇప్పుడు యేసుప్రభు యోధా గోత్రం నుంచి వచ్చాడు. యేసుప్రభు ప్రధాన యాజకుడైతే తన పిల్లలుగా మనం యాజకులమయ్యాము. యాజక ధర్మం ఆరాధన చేయటం, దేవుని మందిరంలో వాక్యం నేర్చుకోవటం, సువార్తలు చెప్పటం, ప్రార్థన చేయటం, ఇతరుల కొరకు, ఇదంతా కూడా యాజక పరిచయం. ఎవరు చేయాలి? ఇది అందరూ కూడా చేయాలి. ఎప్పుడైతే ఒక మగ పిల్లవాడిని నీ మందిరం నీకు ఇచ్చేస్తాను అని ప్రార్థన చేసిందో, ఏలి ఏమనుకుంటున్నాడంటే ఈమె తాగొచ్చిందండి, లోపల ఇట్లా చేస్తుందని. ఆ పెద్ద ఆయనకు కూడా ఏం లేదండి, గ్రహింపు లేదు. గ్రహింపు లేనప్పుడు నేను అటువంటి దాన్ని కాదు, నేను పనికి మాలిన దాన్ని కాదు, కాబట్టి నా వేదన ఇది, నా బాధ ఇది, నేను యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను అన్నప్పుడు అతన్ని గ్రహించి యెహోవా నిన్ను దీవించునుగా అని చెప్పాడు. ప్రార్థన చేసింది, వెంటనే దుఃఖముఖాన్ని విడిచిపెట్టి సంతోషంగా వెళ్ళిపోయింది. ఎందుకు? తను ప్రార్థన చేసి ముగించిన వెంటనే తన ప్రార్థన దేవుడు ఆలకించాడనే గ్రహింపు తన హృదయంలో వచ్చేసి నాట నుండి ఆమె ఏం కాలేదు, చదువుకోండి కావాలంటే మొదటి సమయాలు 1వ అధ్యాయంలో 11వ వచనం చదువుకోండి, 17 దాకా ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? నిద్ర వస్తుందా? కాబట్టి జాగ్రత్తగా చూడాలి. అలా చేయాలి ప్రార్థన అంటే. ఏదో చేశామంటే కాదు. అందుకనే ప్రార్థన కొడుకులు కూడా వస్తే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, అలాగే మనం చేయాలి. ఓకేనా? అనుకుని చేసి దేవునికి అంగీకారంగా మనం చేసినప్పుడు మనకి నెమ్మది అనేది ఉంటుంది అన్నమాట. అలా చేసినప్పుడు వెళ్ళింది, సంసారం చేశారు, ఏమైంది? గర్భవతి అయింది, పెంచింది. పాలు విడిచిన వెంటనే ఏం చేశారు? ఎందుకు పాలు విడిచిన వెంటనే పాలు తాగే వరకు పిల్లవాడు తల్లి మీద ఆధారపడతాడు కదా. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే పాలు విడిచిన తర్వాతే అంగీకరిస్తాడు. అబ్రహాం కూడా ఇస్సాకు పాలు విడిచిన తర్వాత ఏం చేశాడు? గొప్ప విందు. అది 21వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఉంటుంది. ఓకేనా? మనం పాలు విడడం అంటే ఏంటి? ఎంతకాలం రా 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 మందిరానికి అని చెప్పించుకోవాలి అంటే ఇంకా పాలు విడవలేదు. ఏం చేయాలి? కాడికి అలవాటు పడిన కోడి వలె వచ్చేయాలి, రెడీగా వచ్చేయాలి. వచ్చేసి ఏం చేయాలి? చెప్పిన వాక్యాన్ని చేయగలగాలి. అది శక్తివంతుడు ఉంటుంది. చెప్పిన వాక్యాన్ని చేయగలగాలి. అది కాబట్టి వినాలి, తర్వాత ఏం చేయాలి? చేయాలి. ఇంకా రామ్మ ప్రార్థన చేయమ్మా, వాక్యం చదవమ్మా అంటే మీరు ఇంకా ఏం చేయలేదు? వీళ్ళంతా పాలు విడవని వాళ్ళు.
సో దేవుని సేవ ఎవరు చేయగలరంటే పాలు విడిచిన వాళ్ళు మాత్రమే చేయగలరు. అర్థమైందండి? అది పర్వాలేదు, మీరు వస్తున్నారు, మీ అంతటి మీరే వస్తున్నారు, వచ్చి వాక్యాన్ని వింటున్నారు, చెప్పిన దాన్ని బట్టి ఏం చేస్తున్నాం? ఆరాధన కానీ ప్రార్థన కానీ బయటకు వెళ్ళి జీవించడం కానీ జాగ్రత్తగా అలా చేసిన వారు చేసేవారు ధన్యులు అన్నమాట. ఓకేనా? కాబట్టి ఆ విధంగా చేశాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులు ఏమన్నాడు? అడుగుడే మీకు ఇవ్వబడు. అంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక, మిమ్మల్ని చేర్చుకున్నాను కనుక, మిమ్మల్ని నియమించాను కనుక, మీరు నా శిష్యులు కనుక, నేను చెప్పిన పనులు చేస్తారు కనుక మీకు ఏది అవసరం అడగండి, నేను దాన్ని ఇస్తాను. ఎందుకంటే దొరుకుతుంది. తట్టుడి తీయండి. మత్తయి 7:7 ఉంటుంది కదా. ఇలా చెప్పాడు. అంటే ఎప్పుడు కూడా మన వ్యక్తిగతమైన వాటి పెడతారు. ఒకవేళ వ్యక్తిగతం, ఇప్పుడు నాకే లోనే కావాలి, అది వ్యక్తిగతమా? దేని కొరకు అడిగాను? నేను పరిచర్య కొరకు అడిగాను. దేవుడికి అనుకరించి ఇచ్చాడా లేదా? ఇప్పుడు నేను పాలు కొరకు అడిగాను, నా దగ్గర డబ్బులు లేవు. నేను ఒకవేళ నేను కుటుంబం కొరకంటే నేను ఏదన్నా ప్రయాసపడి ఏదైనా చేసుకొని సంపాదించుకోవాలి, అప్పుడు లేవు నా దగ్గర. ఒకవేళ నా దగ్గర ఆ రోజుల్లో ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళు ఖర్చు పెట్టేవాడిని. అదే గొప్పతనం కాదు, అలా దేవుడు సిద్ధపరచు. అందుకే నా దగ్గర ఉండేవి కాదు. లేనప్పుడు ఉన్నప్పుడు ఎవరికైనా ఇస్తే లేని వెంటనే అయిపోయిన వెంటనే ఏమైంది? దేవుడు ఎప్పటికీ అట్లా నింపుతాడు జీవనం. ఇది అర్థమైందండి? కాబట్టి అవసరమైన వాళ్ళకి అది. కాబట్టి ఇదంతా దేవుని సేవించడానికి, దేవుని వెంబడించడానికి, దేవునికి అనుకూలమైన జీవితం జీవించడానికి మనం ఇష్టపడినప్పుడే అలా చేస్తాం. అన్నాన్ని అట్లాగే సిద్ధపరిచాడా లేదా? తన కొరకు వస్తే చేశాడా? అది ఈ సమయంలో ఏం చేసిందంటే ఇక్కడ సంఘంలో ఉన్న పరిస్థితులని గుర్తించి, మీరు కూడా అక్కడ గుర్తించాలి. నేను కూడా వెళ్తున్నాను, అక్కడ పవిత్రత ఉండాలి, సేవ చేసేవాళ్ళు సరిగ్గా ఉండాలి, అక్కడ సరిగ్గా మీది కాదు కానీ మిమ్మల్ని కోరుకుని ప్రభు కోరి సిద్ధపరిచే రీతిగా ఉండాలి. ఆ దినాల్లో తక్కువగా ఉంటాయి. ఝాన్సీ అర్థమవుతుందా? ఎన్ని రోజులు కొన్ని సంవత్సరాలు వచ్చింది కాబట్టి 3-4 సంవత్సరాలు కొద్దిగా గ్రహించావా లేదా? సంఘం ఎట్లా ఉండాలి, వాక్యం ఎట్లా ఉండాలి, పరిచర్య ఎట్లా ఉండాలి, ప్రార్థన ఎట్లా ఉండాలి, ఇవన్నీ చేసి నీకు గుంపులుగా కూడా పెట్టి నేర్చుకున్నాం. సుజాత కూడా కొద్దిగా అలవాటు పడాలి. ఓకే, అలా చేశాం. రండి ఇప్పుడు 37వ వచనంలో యెహెజ్కేలు 36:37 ఏముంది? ఇశ్రాయేలులకు నేను ఇలాగూ చేయ విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనెత్తును, గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని కదండి. దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన దేని కొరకు చేయాలి? గొర్రెలు విస్తరించాలి కదా. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మేకల్ని గొర్రెలుగా మార్చడానికి. గొర్రెలు ఏం కావాలి? విస్తరించాలి. పేతురు సువార్త చెప్తే ఎంతమంది రక్షణ పొందారు? ఎవరు వాళ్ళు? మేకలు గొర్రెలయ్యాయి. గొర్రెలు అయినప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాయి? యేసుప్రభు. వాళ్ళు సమాజంగా వాళ్ళు విస్తరించారా లేదా? మనం వ్యక్తిగతంగా కూడా దైవ జ్ఞానంలో విస్తరిస్తూ, సో ఇతరుల్ని కూడా మన ద్వారా క్రీస్తులోనికి తీసుకొచ్చే రీతిగా కూడా మన జీవితం ఉండాలి. ఎప్పుడు కూడా ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకుంటూ రేపు అదే ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని ఇష్టం వచ్చినట్టు ఇరుక్కుపోతూ ఉంటాం. దాని నుంచి బయటకు రావాలంటే మళ్ళీ ఈ తీర్మానం ఉండాలి. అన్న ఏం చేసింది? లోపలున్న సంగతులు గుర్తించి సరిగా లేవని అంతవరకు వచ్చేసింది. కాబట్టి మనం కూడా నా జీవితం ద్వారా దేవునికి అవసరం ఏంటి, దేవుని కొరకు మనం జీవించాలన్నప్పుడు ఈ బయట విస్తారమైన పనులు పెట్టుకోవటానికి వీలు లేదు. మితంగా ఉండాలి.
అయితే మనం భౌతిక విషయాల్లో ఆయనకి ఎంత ఉంది కష్టపడుతున్నాడు మనకి ఎలా ఉంటే కష్టపడి ఏం చేస్తాడు, ఒక 4 కోట్లు దాచుకున్నాడు. ఏం చేస్తాడు, యేసుప్రభు వచ్చాడు, అసలు ఇచ్చాడు, ఏం చేస్తాడు, ఇవన్నీ వదిలిపెట్టాల్సింది. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టి ఉంటే చాలు కదా, అదేనే కదా విషయం. అర్థమవుతుందా? అంత ఉంటే చాలు. అట్లా లేకుండా విపరీతమైన వాటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. కొంతమంది భర్తలు సహకరించక అట్లా కూడా చేస్తున్నారు. కొన్ని భార్యలు సరిగా ఇంటి కొరకు కష్టపడి పనిచేస్తుంటే కూడా భర్తలు కొంతమంది పాడు చేసేవాళ్ళు ఉంటారు. అట్లా లేకుండా జాగ్రత్తగా వారి కొరకు కూడా మీరు ఏం చేయాలి. ఒకటి గురి ఏంటంటే నేను ఆత్మీయంగా ఉండేటట్టు, నా భర్త ఆత్మీయంగా ఉండేటట్టు, వాక్యాన్ని నేర్చుకున్న ఆ ప్రకారం నేను సేవించేటట్టుగా ఈ పనికిరాని పనులు పెట్టుకోకుండా సహాయం చేయమని ఎప్పుడు కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? అందరూ ప్రార్థన చేసుకోవాలి. తర్వాత 38వ వచనంలో నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చి గొర్రెలంత విస్తారముగాను, వారి పట్టణంలో యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదాను. కాబట్టి దేవుడు ఇక్కడ ఏంటంటే తన యందు భయభక్తులు గల వారిని, గొర్రెలు అంటే అర్థం ఏంటంటే కాపరిని వెంబడిస్తాయి. కాపరి పెట్టే మేతను ఎప్పుడు కూడా పచ్చిక పెడతాడు, ఆ మేతను తింటాయి కదా. నీళ్లు స్వచ్ఛమైన నీళ్ళని తాగిస్తాడు. కాపరి ఏం చేస్తాడంటే వాటిని కాస్తాడు. ఈ కాపుదల అనేది మేపేది మనుషుల్ని గొర్రెలుగా చేయటానికి ప్రాణం పెట్టిన యేసు ప్రభు తప్ప వేరొక మంచి కాపుడు భూమి మీద లేనే. ఆ యేసు ప్రభుని అంగీకరించినందుకు మనం ధన్యులము. కాబట్టి దేవుని వాక్యం అనే మేతను మనం భుజిస్తూ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ లోకంలో జీవించాలి. అంటే ఆత్మీయ జీవితంలో విస్తరించేది నేర్చుకోవాలి. మనుషులు ఎప్పుడు కూడా ఈవెన్ విశ్వాసులు కూడా భూ సంబంధంగా విస్తరించాలని చూస్తూ ఉంటారు. మేడ మీద మేడ కట్టాలంటారు, పేక మేడలా కూలిపోతూ ఉంటాయి అవి. అయితే ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. దేంతో కట్టుకోవాలి? వాక్యంతో కట్టుకోవాలి. అందుకని దేవుని మందిరానికి ఆదివారం ఒకసారి వచ్చి ఏం చేయాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, కలిసి ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. ఓకేనా? మనల్ని కూడా ప్రభు ఏర్పరచుకొని తాను విస్తరింపజేస్తున్న జనుల సంఖ్యలో, గొర్రెల సంఖ్యలో మనల్ని కూడా చేసినందుకు దేవుని స్తుతించాలి. ఆరాధనలకు వెళ్దాం.